అని చెప్తూ ఉంటుంది. ఒక ప్రయత్నం ఏమో మారడం. రెండో భాగం ఏం చెప్తుంది? అవసరం లేదని. అందుకని ఈ భయం, మార్పు యొక్క భయంతో అభద్రతా భావం వస్తుంది. అందుకని ఒక డివిజన్ ఉంటుంది మన మనస్సులో. ఆదర్శాన్ని వెతుకుతూ ఈ 2 భాగాల్ని దగ్గరగా వ్యతిరేకమైన వాటిని తెస్తాం. అది అసాధ్యం. మనం ఆదర్శం వెనకాల ఉంటాం. అందులో ఇమ్మీడియేట్ యాక్షన్ లేదు. ఈ ఆదర్శం అన్నది అది గౌరవప్రదమైన, ఆమోదించబడిన పోస్ట్‌పోన్‌మెంటే. అయితే ఎప్పుడు మారాలన్న ప్రయత్నం ఒక పోస్ట్‌పోన్‌మెంటే అంటారా? అని క్లర్క్ అడిగారు. కాదా? మీరు ఆ విషయం అబ్జర్వ్ చేయలేరా? మీరు చెప్తున్నప్పుడు నేను మారాలని ప్రయత్నిస్తున్నాను అంటున్నారు. మీకక్కడ ఉద్దేశ్యం లేదు మారాలని. మీరు మారడమో, మారకపోవడమో రెండే ఉంటాయి. మారాలని ప్రయత్నం అంటే దానికి ప్రాముఖ్యత లేదు. అక్కడ ఆదర్శం, మారాలన్న ప్రయత్నం అవి 2 వ్యతిరేక భాగాలు మనస్సులోని దగ్గరకి తెస్తున్నాయి. ఇచ్ఛాశక్తితో ఒక మెథడ్ గాని, ఒక డిసిప్లిన్‌ని గాని పొందాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ రెండిటిని ఏకం చేయాలని. అలాంటివన్నీ కూడా పనికిరానటువంటి వేస్ట్‌గా ఉన్న ప్రయత్నాలే. అవన్నీ కూడా మౌలికమైన మార్పు రాకుండా అడ్డుతూ ఉంటాయి. అదే ఆ సెంటర్, సెల్ఫ్ అదే ఈగో. అంటే ఎక్కడ మౌలికమైన మార్పు సెంటర్‌లో. సెంటర్ అంటే అదే నేను, అదే అహం. మీరు చెప్పేదేదో నాకు అర్థం అవుతున్నట్టుగా ఉంది అని ఆర్టిస్ట్ అన్నారు. మేమేమో చుట్టూరా ఆ ఐడియా చుట్టూరాను మారాలన్న ఐడియా చుట్టూరా ఉన్నాం గానీ మారట్లేదు. మారడం అన్నది ఒక డ్రాస్టిక్‌గా ఏకమైనటువంటి ఒక యాక్షన్. యూనిఫైడ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ యాక్షన్ అంటే సమైక్యమైనటువంటి, ఏకమైనటువంటి యాక్షన్ అన్నది అక్కడ సంఘర్షణ ఉన్నప్పుడు జరగదు. 2 వ్యతిరేకమైన మానసిక భాగాల మధ్య. అది నేను చూస్తున్నాను అని ఆ వ్యక్తి, ఆ క్లర్క్ అన్నారు. అక్కడ ఏ రకమైనటువంటి ఆదర్శం గాని, లాజికల్‌గా ఉన్న రీజనింగ్ గాని, నమ్మకాలు గాని, ముగింపులు గాని అవేవీ కూడా మార్పుని తీసుకురాలేవు. మేము ఏ మార్పు కోసం మాట్లాడుతున్నామో ఆ మార్పుని తేలేవు. కానీ మేమేం చేయాలి? ఈ ప్రశ్న అన్నది మిమ్మల్ని మార్పు యొక్క యాక్షన్‌ని రాకుండా చేస్తోంది. మనం ఎంతో ఆసక్తితో ఉంటాం ఫలితాల వెంట. మనం ఏమిటి డిస్కవర్ చేసాం? నిజాయితీగా ఉండడం, లేకపోతే ఫాల్స్‌గా ఇంకొక ఫ్యాక్ట్‌ని మనం ముసుగు తీసి చూడగలగడం. మనం చాలా తొందర పడతాం. సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా మనం తెలుసుకున్న దాంతోటి. మేము ఆ రీజనింగ్ గాని, లాజికల్‌గా ఉన్నటువంటి ముగింపులు గాని మార్పుని తేవలేవు అని మాకర్థమైంది. ఈ సంపూర్ణమైన మార్పన్నది సెంటరే. కానీ మేము అడిగే ముందు, మమ్మల్ని మేము ప్రశ్నించుకునే ముందు, అది ఏ ఫ్యాక్టర్ అలా తీసుకొస్తుంది? మాకు ఆ ట్రిక్స్ అన్నీ కూడా ఎరుకలో ఉండాలి. మైండ్ చేసే ట్రిక్స్. ఆ మైండ్ మమ్మల్ని ఆమోదించేటట్టు చేస్తోంది. ఏమని అంటే మార్పన్నది గ్రాడ్యుయల్‌గా వస్తుంది. అందుకని ఐడియల్స్‌ని, ఆదర్శాలను వెతకడం వల్ల మొదటి దాని వల్లే వస్తుందని. అందులో ఉన్నటువంటి అసత్యాన్ని మేము చూసిన తర్వాత, ఈ మొత్తం ప్రాసెస్‌లో ఉన్నదాన్ని లేకపోతే ఆ సత్యాన్ని మేము కనుక్కున్నాక మేము ప్రశ్నించుకుంటున్నాం. ఏమిటి అవసరం ఈ రాడికల్ చేంజ్‌కని? అయితే మిమ్మల్ని అందరినీ కదిలించేటటువంటిది ఏమిటి? వాట్ ఈస్ దట్ మేక్స్ యూ మూవ్ యాక్ట్?
అంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ అయినా, తీవ్రమైన కోపమైనా నన్ను యాక్ట్ చేసేటట్టు చేస్తుంది. నేను తర్వాత పశ్చాత్తాపపడొచ్చు. కానీ ఆ ఫీలింగు యాక్షన్‌లోకి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మీ సంపూర్ణమైన మీ అస్తిత్వం అన్నది దాంట్లో పెడుతున్నారు. మీరు మర్చిపోతున్నారు. లేకపోతే పట్టించుకోవట్లేదు అక్కడున్న డేంజర్‌ని. మీరు మీ యొక్క భద్రతలోనే మీరు కోల్పోతున్నారు. మీ సెక్యూరిటీవే. ఆ ఫీలింగే మీకు యాక్షన్‌గా వస్తుంది. ఫీలింగ్‌కి, యాక్షన్‌కి మధ్యలో గ్యాప్ లేదు. ఆ గ్యాప్ అన్నది సో కాల్డ్ రీజనింగ్ ప్రాసెస్ తోటే వస్తుంది. అంటే దాని ఫలితాలు అవన్నీ ఆలోచించడం వల్ల. మీకున్న నమ్మకాలతో, ప్రెజుడిసెస్‌లతో, భయాలతో మీరు దాని అన్నీ ఆలోచించడం వల్ల గ్యాప్ వస్తుంది. యాక్షన్ అనేది పొలిటికల్ గాని, ఆ పొలిటికల్ యాక్షన్ ఎప్పుడు సహజత్వంతో ఉండదు. మానవత్వంతో ఉండదు. ఎవరైతే పవర్‌ని అన్వేషిస్తున్నారో వాళ్ళ కోసం గాని, వాళ్ళ గ్రూప్ కోసం గాని, వాళ్ళ దేశం కోసం గాని వాళ్ళు అలాగే పనిచేస్తారు. అలాంటి పని అన్నది ఎంతో దుఃఖాన్ని, కన్‌ఫ్యూజన్‌ని తెచ్చిపెడుతుంది. ఆ మనిషి ఆఫీస్ నుంచి వచ్చిన క్లర్క్ చెప్తున్నారు. ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, మౌలికమైన మార్పన్నది తన్ను తాను రక్షించుకోవడం అనే రీజనింగ్ ఆలోచనతోటి చెరిపేయబడుతోంది. అలాంటి మార్పొస్తే ఏం జరుగుతుంది అనే మొదలైన వాటితో. ఇప్పుడు మీకున్న ఫీలింగ్ అన్నీ మీ ఐడియాస్ తోసేస్తున్నాయి. పదాలు తోసేస్తున్నాయి. అక్కడ కాంట్రడిక్టరీ వ్యతిరేకమైన రియాక్షన్ ఉంది. అది నేనేమీ డిస్టర్బ్ అవ్వకూడదన్న కోరికలోంచి వచ్చింది. అదే విషయం అయితే మీ ఓన్ పద్ధతిలో మీరు పాత పద్ధతిలోనే ఉండండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఒక ఆదర్శాన్ని పాటించి మేమేమో మారాలని ప్రయత్నిస్తున్నాం అంటూ మిగతా జీవితం అంతా మోసం చేసుకుని బతక్కండి. సింపుల్‌గా ఉండండి. మీరు మారాలని లేదు అనే సత్యంతో. ఈ సత్యం మీకు అవగాహన అయినప్పుడు అదే చాలు. కానీ నాకు మారాలని ఉందే. అయితే మారండి. ఏ ఫీలింగు లేకుండా దాని కోసం మాట్లాడకండి. మార్పు యొక్క ఆవశ్యకత అంటూ. దానికి అర్థం లేదు. నా వయస్సులో అంటూ ఆ పెద్దాయన చెప్పినారు. నాకు బాహ్యమైన సెన్స్‌లో నేను పోగొట్టుకునేదేదీ లేదు. నా పాత ఐడియాసు, ముగింపులు వదిలేయడం వేరే విషయం. నేనిప్పుడు ఏం చూస్తున్నానంటే ఒక విషయం మౌలికమైన మార్పన్నది దాని మీద జాగరూకం అన్నది లేకపోతే ఉండదు. సుజా సుజాత విగటి సుజాత నగర్. ఒక్కసారండి. ఆ! అవునవును. తర్వాత మాట్లాడతాను. ఓకే. హ్మ్. అంటే ఆయనేమన్నారంటే, నా వయస్సులో నాకేం వదులుకోవడానికేం పెద్ద విషయం లేదు. అయితే నేనిప్పుడు ఏం చూస్తున్నానంటే ఒక విషయం నాకు అవగాహనైంది. నాకు మౌలికమైన మార్పన్నది ఒక ఎరుక. దాని మీద ఫీలింగ్ అనేది లేకుండా ఉంటే అది రాదని. రీజనింగ్ అనేది అవసరమే. కానీ అది ఇన్‌స్ట్రుమెంట్ కాదు యాక్షన్‌కి. తెలియడం వేరు. తెలియడం మాత్రం యాక్షన్ కాదు. అయితే మీరన్న యాక్షన్ ఆఫ్ ఫీలింగ్ కూడా యాక్షన్ ఆఫ్ నోయింగే తెలుసుకోవడమే. ఈ 2 కూడా సెపరేట్ విషయాలు. అవి రీజను, జ్ఞానము, ముగింపులు, ఫలితాలు, నమ్మకాలు ఇవన్నీ కలిపి లేకపోతే అవి యాక్షన్‌ని ప్రేరితం చేస్తున్నాయి.
నేను ఇప్పుడు బాగా క్లియర్గా చూడగలుగుతున్నాను. ఆ మతపరమైన పుస్తకాల జ్ఞానం యాక్షన్కి మూలమని. అది ఆల్రెడీ నా మనసులో దాని గ్రిప్ పోయింది. అంటే మతపరమైన పుస్తకాల జ్ఞానమే యాక్షన్కి అవసరం అన్న ఫీలింగ్ నా బుర్రలోంచి పోయింది. అథారిటీ మీద ఆధారపడిన యాక్షన్ అన్నది యాక్షనే కాదు, అది కేవలం అనుకరణ, రిపిటీషనే. మనలో చాలా మంది ఈ ప్రాసెస్లో బంధించబడ్డారు, కానీ మనం అందులోంచి బయటపడొచ్చు. నేనేం అవగాహన చేసుకున్నానంటే, చాలా ఎక్కువగా ఈ సాయంత్రం నేను అవగాహన చేసుకున్నాను. అలాగే నేను అవగాహన చేసుకున్నానని ఆర్టిస్ట్ చెప్పినాడు. నాకు ఈ డిస్కషన్ అన్నది చాలా ప్రేరణ ఇస్తుంది. ఈ ప్రేరణ ఏ రియాక్షన్ తోటి కాదు, ఇవన్నీ ఒప్పుకోదు. నేను చాలా క్లియర్గా చూస్తున్నాను, దాన్ని బాగా నేను పర్స్యూ అంటే చెయ్యాలని. అది ఎక్కడికి నన్ను లీడ్ చేస్తుందో తెలియదు. నా జీవితం అన్నది చాలా గౌరవప్రదంగా ఉన్నది అని మర్చెంట్ చెప్తున్నారు. ఈ గౌరవం అన్నది మార్పుకి అడ్డవే, ముఖ్యంగా మౌలికమైనది. మనం ఏ మార్పుని మాట్లాడుతున్నామో ఆ మార్పుకి ఇది అంత అడ్డమే. నేను చాలా సిన్సియారిటీతో ఆదర్శమైనటువంటి కోరిక మారాలి అని ఉంది. చాలా జెన్యున్గా ఉన్న మతపరమైన జీవితం నేను ఇప్పుడు చూసేది ఏమిటంటే, అది అలాంటి మతపరమైన జీవితానికి లీడ్ చేస్తుంది. కానీ మెడిటేషన్ అనే జీవితం మీద మార్పు యొక్క మార్గాలు అవి చాలా అవసరం. నేను పదం యాడ్ చేయనా అని ఆ పెద్ద ఆయన అడిగాడు. మెడిటేషన్ అన్నది జీవితం మీద కాదు, అది జీవిత విధానం అన్నారు ఆ పెద్ద ఆయన. ఇక్కడితో అయిపోయిందండి. మెడిటేషన్ జీవితం మీద కాదు, జీవన విధానమే మెడిటేషన్ అని చెప్పారు. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే, అర్థం అయిందా? వసంతలత మాట్లాడతావా? మెడిటేషన్ మేడం, మెడిటేషన్ కాదు జీవిత విధానమే మెడిటేషన్ అంటే కొంచెం వివరించండి. అంటే జీవితం మీద మెడిటేషన్ చేయడం కాదు, జీవన విధానం అయిపోవాలి మెడిటేషన్. అర్థమైందా? జీవించే విధానం ఒక విధానమే. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నాకు అదే విధానం, అది కొంచెం అక్కడే కూర్చుని ధ్యానం చేస్తారండి. జీవితం ఏంటి దాని మీద, అది జీవితం మీద ధ్యానం చేయడం. జీవించే విధానమే మెడిటేషన్. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో అదే ధ్యానం. ఓకే ఓకే. హలో, అందరికి నమస్కారం. అంటే ఇవాళ మార్పు అంటే ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ఛాన్స్ చేంజ్ అయి ఉంటుంది చందన లక్ష్మి. అది అలాగే అనిపిస్తుంది. టాపిక్ అంతా చదివాక మార్పు యొక్క ఆవశ్యకత ఛాన్స్ కాదు, చేంజ్. అక్కడ అదే నాకు అనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ఛాన్స్ అంటే అది వేరు కదా, ఇది ఏమిటనే ఆలోచిస్తున్నాను. చేంజ్, మార్పు ఆ సి బదులు జీ పెట్టేస్తున్నారు. అదే అంటే అంత చదివిన తర్వాత వీడియో అయితే అంటే ఇక్కడికి వచ్చిన నాలుగు రకాలైనటువంటి జీవిత విధానాల్లో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సంతృప్తి అనేది లేదు. ఏదో సత్యాన్వేషణ చెయ్యాలి, లైఫ్ అప్పుడే సఫలీకృతం అవుతుంది అనేటువంటి ధోరణిలో వచ్చారు ఇక్కడికి. మారాలి, మేము మౌలికంగా మేము మారి మా జీవిత వాళ్ళు తృప్తిగా లేరు. వాళ్ళు ఏది చేస్తున్నారో అది. ఆ క్లర్క్ ఒకతను ఉన్నాడు, ఆర్టిస్ట్ ఉన్నాడు, పెద్ద ఆయన వ్యాపారి ఉన్నాడు, అందరూ. సో అది ఎలా అప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు మార్పు అనేది నువ్వు మారాలి అనుకున్నప్పుడు అవదు. నువ్వు
ఆ, ఆ, ఈ ఈ బుద్ధి అది చెప్పారు కదా, మధ్యలో మనం లాజిక్ అవి చదువుతూ ఉంటాం, గ్రంథాలు అవి చదివి అలా ఉండాలి ఇలా ఉండాలి. తర్వాత ఎన్నో విషయాలు బుద్ధికి మాత్రమే తెలుసు, బుద్ధితోనే గ్రహిస్తాం, సర్ఫేస్ ఆఫ్ ద మైండ్, సర్ఫేస్ మైండ్ తోనే. అవి యాక్చువల్ గా మన లోపలికి వెళ్ళవు. ఎప్పుడైతే అది లోపలికి వెళ్తాయో అప్పుడులో మార్పు అనేది నువ్వు అనుకో, నువ్వు అప్రయత్నంగానే వచ్చేస్తుంది. ప్రయత్నాలు చేసి ఏమి మార్పు తెచ్చుకోవడం అనేది ఆర్టిఫిషియల్ విషయం. అలా ఎప్పుడూ మార్పు రాదు, దాంతో నీకు ఎప్పుడూ తృప్తి ఉండదు. సో నీకు ఎప్పుడైతే నేను మారాలి అర్థమవుతుందో అనుకోవడం ఒక పోస్ట్ పోన్మెంట్ అంటున్నారు. నేను అంటే మారాలి, తర్వాత అడ్డం కూడా అని చెప్తున్నా. అలా అనుకోవడం కూడా ఓ అడ్డంకే అది. ఎందుకంటే మన రెండు పార్ట్స్ ఆఫ్ ద మైండ్ చెప్తున్నారు, సర్ఫేస్ మైండ్, డీపర్. సర్ఫేస్ మైండ్ మారాలి మారాలని కోరుకుంటుంది, కానీ ఇంకో పార్ట్ ఆఫ్ ద మైండ్ రెబెల్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఏమిటి ఇలాగని లాజిక్లు తీసుకుంటూను. సో ఈ విధమైనటువంటి సంఘర్షణ మధ్య మానసిక సంఘర్షణ నడుస్తున్నప్పుడు ఆ మార్పు అనేది రాదు. అంటే నువ్వు నీ తాలూకు అంటే ఒక రకమైన నేను అనేటువంటి అహం, సెల్ఫ్ ఒక ఉంటుంది కదా, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, అందులో అది ప్రవేశించదు. విను అది తెలియదు. అది దానికి తెలిసినప్పుడు అది డెఫినెట్ గా వెంటనే మారుతుంది. మారడం అంటే ఏమిటి? మారడం అంటే ఏంటి అంటే తెలుసుకొని ఇది కరెక్ట్ గా సుమి, ఇది సత్యం సుమి అని తెలుసుకోవడం, అవగతం అవడం, అండర్స్టాండ్ అవ్వడం అనేది అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికి పద్ధతులు ఏమి నేర్చుకోవడాలు ఉండవు. ఆటోమేటిక్ గా అది తెలుస్తుంది, ఇది సత్యం సుమి అని, ఇదే అనిపిస్తుంది. అది అలా ఉండడమే అప్పుడే మార్పు అనేది వస్తుంది సహజంగా. ప్రయత్నాలు చేసినంతసేపు బుద్ధి అవన్నీను వ్యతిరేకిస్తూ ఉంటాయి అని అలాగ నాకు అంతవరకు అలా బాధపడింది. అవసరమైన రీజనింగ్ తో అన్నా వచ్చేది కాదు మార్పు, అవన్నీ కబుర్లే. బాగుంది. రాంబుద్రి గారు, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, మారాలి అన్నప్పుడు ఇందాక చెప్పిన విషయం ఏంటంటే, సగం మారాలని సగం అంటే ఒకటి వ్యతిరేకత, అంటే రెండు ఉంటాయి అక్కడ. వ్యతిరేకత ఉంటుంది, అనుకూలతను ఉంటుంది, కానీ అక్కడ నిజమైన మార్పు అయితే జరగదు. ఊరికే అనుకోవడం, అలా కాలం వెళ్ళబుచ్చడం ఉంటుంది అనేది చెప్తున్నారు. అది నిజమే. అంటే నేను మారాలి అంటే అది అంటే ఇంకా ఎప్పుడో జరుగుతుంది, అది అంతే. మారాలి అనేది అంటే ప్రస్తుతానికైతే పూర్తి ఒక అంటే ఒక మార్పు అనేది అప్పటికప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు అక్కడ. అంటే పోస్ట్ పోన్మెంటే ఉంది అక్కడ. అంటే ఈ అంటే రేపు అని అంటే ఇంకా భవిష్యత్తుకు పోస్ట్ పోన్ చేయడమే. అంటే పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదు, పూర్తి స్థాయిలో మార్పుకు అంగీకారం కుదరలేదు అక్కడ. అంటే ఘర్షణ జరుగుతూ ఉంది. ఒకటి అనుకూలత లాగా ఉంది, ఒకటి వ్యతిరేకత లాగా మనసులోనే ఘర్షణ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి ఒక ఇది అనేది రాలేదు. అంటే ఇంకా అది నెలలైనా అంతే, సంవత్సరాలైనా అంతే, జీవితమైనా అంతే, ఇంకా అలాగా జరుగుతూ ఉంటుంది. ఇంకా అది పెద్ద ఇది అనేది లేదు. అందుకే చాలా వరకు ఊరికే అలాగా. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అనుకోండి, ఏదో నేను ఒక డిసిజన్ తీసుకుంటాను, ఈ ఇయర్ నుంచి నేను పర్ఫెక్ట్ ఉంటాను, లేకపోతే నేను అనుకున్న మార్పుకు వైపు ఖచ్చితంగా వెళ్తాను అనుకుంటాం, కానీ అది అలాగే గడిచిపోతూ ఉంటుంది. కాలం ఇలాగే ఇదైపోతుంది అనేది చెప్పారు గురువు గారు. మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు జరిగే మార్పే మార్పు. మారుతాను అని అనుకోవడం కూడా అది
పెద్ద ఇదైతే కాదు. అంటే ఇందాకలో అంటే వసంతలో ప్రభావం. చెప్పినట్టుగా విషయం అవగాహన ఉమ్, అయిపోతే మార్పు వచ్చేస్తుంది. ఉమ్, మారుతాను అంటూ ఒక ప్రాసెస్ లేదు అక్కడ. ఉమ్. అది సహజంగా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కూడా చూడండి, ఒక విషయం మీకు అవగాహన ఉమ్, అయింది అనుకోండి, ఆ అవగాహన ఉమ్. అవగానే మనలో మార్పు వస్తుంది. ఇప్పుడు అవును మేడం. సంపూర్ణంగా వినడం వల్ల విషయం ఉమ్, సంపూర్ణంగా వింటున్నప్పుడే మార్పు వస్తుంది. అవును మేడం. ఉమ్. అంటే ఇప్పుడు ఈ సంపూర్ణమైన మార్పు అంటే ఒక్క విషయం మీదనే వస్తుందా, అన్ని విషయాల మీద అలా వస్తుందా? అది కాదండి, అక్కడ ఒక విషయం అని కాదు, మనం వింటున్నప్పుడు ఏ రకం ఉమ్, మార్పు రావాలో అది వస్తూ ఉంటుంది. సమూలమైన మార్పు అంటున్నారు కదా, అక్కడ ఒక విషయం ఉమ్, రెండు విషయాలు అవి కాదు. ఉమ్, మనకి అవగాహన అవుతున్న కొద్దీ మనలో సమూలమైన, ఇప్పుడు ఎలా అయితే పాము అని భావనతో ఉండి మీరు ఇది పాము కాదు తాడని తెలియగానే సమూలమైన మార్పు వస్తుంది మనకి. అవును మేడం. ఇంకా పాము అన్న అంటే ఫీలింగ్ అక్కడ కొంచెం కూడా ఉండదు అక్కడ తాడని తెలిసిపోయాక. అవును మేడం. కరెక్ట్. అది సమూలమైన మార్పు. ఉమ్, ఎప్పుడైతే అవును మేడం. మనలో సమూలమైన మార్పు వచ్చిందో అన్ని అవగతం అయిపోతాయి. అందుకే ఆ సెంటర్ అంటే నేను, అహం, సెల్ఫ్, అక్కడే ఆ సెంటర్ మారుతుంది అనమాట. అంటే మేడం ఇక్కడ అంశాల వారీగా ఉంటుందా, పూర్తి అవగాహనతో నడుస్తుందా? మీకు అంటే నేను మొత్తం. చెప్తున్నానండి, ఇప్పుడు మీకు ఆ పర్టికులర్ ఉమ్, టైంలో మీలో ఏదైతే అవగాహన అయిపోయిందో అక్కడ అది ఎగ్జాంపుల్ తీసుకుని ఏంటంటే ఈ అంశాలు మనం విడగొడుతున్నామండి. ఇప్పుడు సత్యం అన్నది ఒకటి అవగాహన అయితే ఎవరు చెప్పిన ఫిలాసఫీ అవగాహన అయిపోతుంది. ఆ సత్యం అన్నది ఉమ్, అవగాహన అవ్వడంలోనే ఉంది. అప్పుడు ఇన్ని ఫిలాసఫీస్ ఒకటే అని తెలుస్తుంది. ఈ వేరు చేయడం మనసు చేస్తుంది. అర్థమైందా? ఆ, మనసే చేస్తుందా? అంటే ఇప్పుడు ఆ సిద్ధాంతం చేస్తుందా మేడం అక్కడ? సిద్ధాంతాలు అవన్నీ మనసుకు చెందినవే, ఆదర్శాలు కదా. అక్కడ మనస్సు ఉమ్. కాదు, ఈ మనస్సే మనని మారకుండా అడ్డుతోంది. పదాలు అంటే అంటే ఇంటెలెక్చువల్ గా అంటే అర్థం చేసుకుని అవునవును నేను మారాలి అనుకోవడం ఇదంతా కూడా మనస్సు యాక్టివిటీవే. ఉమ్, ఓకే మేడం. థ్యాంక్ యూ. అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అందరికీ అర్థమైతే క్లోజ్ చేసేద్దాం. ఓకే మేడం. ఓకే అండి, అందరికీ నమస్కారం.